వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. వసంతవల్లోకహితే చరంతః, వసంతము వలె లోకహితం కోసం తిరిగేటువంటి మహాత్ముడు ఆ నారద భగవానుడు. ఆయన అలాగా సంచరిస్తూ అనేక మంది మహర్షుల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన చేసిన పని మరికొందరి చేత కూడా చేయించడానికి, ఎందుకంటే ఇంకా స్ప్రెడ్ కావాలది అని. అలా ఎందరందరిని తరింపజేసాడండి ఆయన. భాగవత ధర్మానికి ఆచార్యుడు నారదుడు. అందుకు నువ్వు నారాయణ్ణి నమస్కరించే ముందు నారదుని నమస్కరించాలి. ఎందుకంటే నారదుడు నొక్కడిని నమస్కారం చేస్తే భాగవతులందరినీ నమస్కారం చేసినట్లే. అంతెందుకు, భాగవత ధర్మంలో ప్రధానంగా చెప్పబడేది జ్ఞానభక్తి, ప్రేమభక్తి. ఈ రెండింటిని అనన్య భక్తి అని చెప్తారు. గోపికాభక్తి ప్రేమభక్తి, ప్రహ్లాద భక్తి జ్ఞానభక్తి, అదే సుఖభక్తి అని కూడా అనుకోండి. కానీ మన కథాపరంగా చూస్తే ఇటు ప్రహ్లాదుడు అటు గోపికలు వీళ్ళిద్దరే స్వామికి ఇష్టమైన భక్తులు. అలాగని మిగిలిన వాళ్ళని ద్వేష్యులని కాదు. వీళ్ళు జ్ఞానభక్తులు, వాళ్ళ అనన్య ప్రేమ భక్తులు. వీరికి పరమాత్మ తప్ప మరి అన్యము లేదు. జ్ఞాని అయిన వాడు జగత్తులో తాను మొదలుకొని జగమంతా పరమాత్మే, చివరికి తాను కూడా లేడు అనుకుంటాడు. భక్తుడైన వాడు తనదంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మదే అనుకుంటాడు. ఇద్దరిది ఒకటే మార్గం. అయితే వీడు భావనాత్మకంగా వెళతాడు, వాడు విచారణాత్మకంగా వెళతాడు. ఈ రెండే తేడా. ఇద్దరూ చేసేది అంతఃకరణాన్ని పరమాత్మకి సమర్పణ చేయడమే. అంతఃకరణంలో ఉన్న మనస్సు అనే భావం ఏదైతే ఉందో దాన్ని భక్తి మార్గంలో సమర్పణ చేసుకుంటాం. అంతఃకరణంలో ఉండేటువంటి విచారణాత్మకమైన బుద్ధి అనే భాగాన్ని జ్ఞానం ద్వారా జరుగుతుంది. కనుక రెండు పెద్ద భేదము లేని మార్గము. అందుకే జ్ఞానభక్తులైన ప్రహ్లాదుడికి, ప్రేమభక్తులైన గోపికలకి భేదమేమీ లేదని కృష్ణ పరమాత్మే స్వయంగా ప్రకటించాడు మనకి. అయితే నారదుడు ఈ భక్తి సూత్రాల్లో ప్రకటించిన ప్రధానమైన భక్తికి గోపికా భక్తినే ఆదర్శంగా తీసుకున్నాడు. అలాగని జ్ఞానభక్తుడు కాదా అంటే ఆ మాట అంటే మహాపాపం. నారదుడు ఆయన జ్ఞాని, వాసుదేవ సర్వమితి అనబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ కారణం చేతనే జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడికి కూడా ఈయనే గురువయ్యాడు. అది ఇక్కడ మనం తెలుసుకుంటున్న అంశం. కనుక జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడికి గురువైన మహాత్ముడు ఆ భక్తి యొక్క పారమ్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు. ఆయనే లేకపోతే మనకి ప్రహ్లాద చరిత్ర ఇవేవి దొరికేది కాదు. అనుకోవడానికి కృష్ణుడు కూడా ఇంత అందంగా దొరికేవాడు కాడు మనకి. అందుకు ఆ నారదుడిని మనం నమస్కరించాలి. వీళ్ళకి ఎప్పుడూ ఒకటే పని, లోకానికి క్షేమం కలిగించాలి. ఆ కారణం చేతనే కదండి వ్యాసదేవుడి దగ్గర పనికట్టుకు వెళ్ళాడు ఆయన మహాత్ముడు. వ్యాసుడు పురాణాలు రచించేట, వేదాలు పూర్తి చేసేట, అటువైపు వేదాంత శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్ర రచన చేశాడు, భారతం రచించాడు, ఇంకా ఏదో వేదన ఉందిట. అంటే ఎందుకు వచ్చాడో అది చెయ్యకపోతే ఆ వేదన ఉంటూనే ఉంటుంది. ఎందుకు వచ్చాడో తెలియనప్పుడు ఆ వేదనకి ఎలా పరిహారం అవుతుందో కూడా తెలియదు. అలా ఆయన తప్పించుతూ ఉంటే నారదుల వారు అక్కడికి వచ్చారని ప్రారంభం అవుతుంది కదా మనకు భాగవతం. అంటే అర్థం ఏంటి? భాగవతం నారదుడు స్వయంగా వ్యాసునికి ఉపదేశించినటువంటి మంత్ర విద్య. మంత్ర విద్య అంటే ఇక్కడ మననం చేయవలసిన విద్య. మహాత్ముల ఉపదేశాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఉపదేశించిన వెంటనే ఉపదేశం పొందిన వాడికి సిద్ధి కలుగుతుంది. ఆ వాసుదేవ తత్వాన్ని ఉపదేశించాడు వ్యాసదేవునికి. ఆ వ్యాసదేవుడు తద్ధర్మాన్ని మనకు ప్రతిష్ఠ చేయడానికి ఆ ధర్మమునందు ఎవరెవరు ఉత్తీర్ణులయ్యారు, ఏ ఏ విధంగా ఆరాధించారు అని చెప్తూ భాగవతుల గ్రంథాలను మనకు దృష్టాంతాలుగా అందించుతూ ఒకవైపు ఆ భాగవతుల కథ అనే నెపంతో భగవంతుని కథ చెప్తూ మనకు భాగవతం అనే గ్రంథాన్ని భగవత్కథ, భాగవత కథ బంధురంగా వ్యాసుడు అందించాడు. అంటే నారదుడిచ్చిన సూత్రం పట్టుకుని ఈయన శాస్త్రం రచించాడు అనమాట. కనుక సూత్రం నారద భక్త సూత్రం, శాస్త్రం భాగవతం. అయితే అక్కడ వ్యాసుడితో నారదుడు ఒక మాట అంటాడు, నేను ఈరోజు చెప్పాను అంటే నాకు ఈ విద్య మా తండ్రి ఇచ్చాడు అన్నాడు. ఎవరా తండ్రి? సృష్టికర్త బ్రహ్మదేవుడే ఆయనకి తండ్రి. ఆయన మానసపుత్రుడు, ఈయన మనస్సు నుంచి ఉద్భవించాడు. కనుక దేహజన్యమైనటువంటి పుత్రుడు కాదు ఆయన, అయోనిజుడు, మానసపుత్రుడు, పైగా బ్రహ్మగారి మానసపుత్రుడు. ఇన్ని విధములో కూడా వీడి దివ్యత్వ స్థాయి మన ఊహకు కూడా అందనటువంటిది. పైగా నారదుడు నారాయణ అవతారం కిందే భాగవతం మనకు చెప్తున్నది. నారాయణుడు జగత్తును ఉద్ధరించడానికి, ఒక్కొక్క మార్గాన్ని సృష్టిపరచడానికి ఆయనే దిగొచ్చేటండి. మార్గం యొక్క పరిపూర్ణత చూపించాలంటే పరిపూర్ణుడైన పరమాత్మ అవతరించాలి. అందుకు ఏది గమ్యమో అదే గమనంగా అవతరించింది. భక్తి మార్గాన్ని చెప్పడానికై ఆయనే నారదుడుగా అవతరించాడు అనే విషయం మనకి భాగవతంలోనే చెప్పబడుతున్నది. అంటే నారాయణుడు నుంచి ఉద్భవించిన వాడే కదండి బ్రహ్మదేవుడు. ఆ నారాయణుడి సంకల్పం చేతనే బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన వాడు నారదుడు. అయితే ఇప్పుడు నారదుడికి బ్రహ్మగారు గురువు అన్నాం. మరి బ్రహ్మగారికి గురువు ఎవరు? వాళ్ళ తండ్రి గురువు. వాళ్ళ తండ్రి అంటే మళ్ళీ నారాయణుడే. మన నారాయణుడికి ఎవరు గురువు? నారాయణుడికి ఎవరు గురువు లేడు, ఆయన జగద్గురువు, ఆయన అతీతుడు మరొకటి లేడు. అందుకే
గురుతమో ధామ సత్య పరాక్రమ. గురుహు గురుతమ. ఆయన గురువు అంటేనే ఈయనకి పైన ఎవరు గురువు అనే డౌట్ మనకు రాకూడదని గురుతమ అన్నారు విష్ణుశాస్త్రం. గురుతమ, ఆయన్ని మించిన గురువు మనకు లేడు. ఆ నారాయణుడే అన్ని విజ్ఞానాలు బ్రహ్మగారికి ఇచ్చి పంపించాడండి. నారదుల వారు బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు భక్తి శాస్త్రానికి ప్రథమ గురువు ఎవరో చెప్పండి? నారాయణ సమారంభ, ఆయనతో మొదలు పెట్టుకున్నాం. రెండవది బ్రహ్మ నారదుడు, ఆయన వచ్చి వ్యాసదేవుడికి అనుగ్రహించాడు. ఇంకా మళ్ళీ వ్యాసుడే మనకు అన్నిటికీ ఆయనే కనుక ప్రధానం. ఈ నారదుడు వచ్చి వ్యాసుడికి అందజేస్తే వ్యాసుడు మనకు భాగవతం రూపంలో అందించాడు. అది వ్రాయించిన భక్తి శాస్త్రం, నారదుడు వ్రాయించిన భక్తి శాస్త్రం, ఇది వ్రాసిన భక్తి శాస్త్రం. ఇది కాక అంతకు ముందే ఒక మంచి పని చేసాడండి మహానుభావుడు. అదేమిటి? మనం రామకృష్ణ అనుకోవాలి కదా. కృష్ణ అనుకోవడానికి భాగవతం ఉంది, రామ అనుకోవడానికి ఏముంది? రామాయణం ఉంది. ఈ రామాయణం ఎవరిచ్చారు? అది నారదుడు ఇచ్చాడు. అది ఆ కోణంలో పరిశీలించండి మీరు నారదుడిని. ఆయన ఏం చేశాడు? గాయన్నారాయణ కథ, నారాయణుడు అద్భుతమైన లీలను చూపిస్తే చూస్తూ ఊరుకుంటామేంటి? పారండి, కీర్తించండి, స్తుతించండి, మననం చేయండి అని ఆయనకు ఉత్సాహం ఉద్రేకం వచ్చేస్తాయి నారదుడికి. అందుకే ఆ నారాయణుడు, ఆ రామబ్రహ్మం అవతరించి జగత్తునంతటిని ఉద్ధరిస్తూ ఉంటే ఏం పట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి లోకం? ఇప్పుడున్న వాళ్ళు కీర్తిస్తున్నారు, సరే తర్వాత తరాలు కీర్తించాలి. అందుకు ఎవడు దొరుకుతాడా అని వెతుకుతూ ఉన్నాడు ఆయన. దానికి యోగ్యమైన తపశ్శక్తి సంపన్నుడైన వాల్మీకి కనిపించాడు. అక్కడికి వెళ్ళేట నారదుడు. అయితే నారదుడు కనిపిస్తే రాముడి గురించి అడిగాడు ఆయన. కాదు, రాముడి గురించి తెలుసుకుని రాయగలిగే శక్తి వాల్మీకి ఉన్నది కనుక నారదుడు అక్కడికి వెళ్ళాడు. అందుకు తపస్వాధ్యాయనర్థం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛా వాల్మీకి ముని పుంగవం అని అక్కడ మొదలవుతుంది మనకి. అప్పుడు అంతా ఇక రామాయణం మొత్తం చెప్తాడు మహానుభావుడు. అంటే రామాయణ మంత్రోపదేశం చేశాడు నారదుడు వాల్మీకి. ఇది పెద్ద రహస్యం అండి బాలకాండలో. చాలామంది అనుకుంటారు నారదుడు రామకథ చెప్పేశాడు, క్లుప్తంగా చెప్తే వాల్మీకి విస్తారంగా రాశాడని. కాదు, రామాయణ మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్రం, మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అంతేగాని వల్లివేయడం కాదు, మననం చేయాలి. ఆయన మననం చేశాడు. ఎప్పుడు ఇలా ఇవ్వడం ఏమిటి? ముందే చెప్పుకున్నాం కదా, వెంటనే సిద్ధిస్తుందని. ఇచ్చినవాడు నారదుడు, పుచ్చుకున్నవాడు వాల్మీకి. కనుక దానికి కాలం ఎక్కువ లేదు, వెంటనే సిద్ధించింది. ఆ వెంటనే సిద్ధించడం చేతనే ఆ వాల్మీకి ఆ సమయంలో తమసా నదికి స్నానానికి వెళ్ళగానే అక్కడున్న తీర్థం ఆయనకి సత్పురుషుడు మనస్సులా కనబడిందిట. బురద లేదు, నిర్మలంగా ఉంది, రమణీయంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, సత్పురుషుడి మనస్సులా ఉంది. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయివా అన్నాడు. సత్పురుషుడి మనస్సులాగా ఉందంటే ఎవడా సత్పురుషుడు? రామచంద్రమూర్తి. దీని అర్థం ఏమిటి? రామాయణం వినగానే, రామతత్వం మననం కాగానే ఈయన హృదయమంతా రాముడు నిండిపోయాడు. బ్రహ్మాకార వృత్తి మన హృదయానికి ఏర్పడితే జగత్తు బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అలాగే రామాకార వృత్తి ఏర్పడిపోయింది వాల్మీకి, కనుక జగత్తు రామమయంగా కనబడింది. అందుకు తీర్థం కూడా రామమయంగా కనబడింది. కనుక మంత్రసిద్ధికి తార్కాణం ఏమిటి అంటే, నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవతామయంగా లోకం కనబడితే నీకు మంత్రం సిద్ధించినట్లు. ఈయనకి రాముడు సిద్ధించిపోయాడు. అలాగ సిద్ధి పొందినవాడే రాముడి గురించి రాయగలడు. బహిరంతరాల్లో రాముణ్ణే దర్శించగలిగేవాడు మాత్రమే రాముడి గురించి రాయగలడు. అలా రాయగలిగే శక్తి ఉన్నటువంటి వాల్మీకి మహర్షి అప్పుడు ఈ నారదుని తండ్రి గారు మళ్ళీ దిగొచ్చారు అక్కడికి. వచ్చి నువ్వే రాయగలవు నాయనా రామాయణం అని ఆయన చేత రాయించారు. అంటే నారదుడు ఎంత పని పెట్టుకున్నాడో చూడండి. మన చేత రామకృష్ణ అనిపించడానికి దిగొచ్చాడండి. అందుకే ఆయన పేరు నారం దదాతీతి నారద అని అన్నారు. అంటే జ్ఞానముని ఇచ్చువాడు. మరొక అర్థం కొందరు చెప్తారు నారం ధ్యతీతి నారద అని. నారం అంటే నరభావం, నారం నరుడు అంటే జీవుడు. ఈ జీవభావాన్ని ధ్యతి ఖండించువాడు, జీవభావాన్ని ఖండించి బ్రహ్మభావాన్ని కలిగించేవాడు నారదుడు అనే అర్థాన్ని కూడా నారం జతీతి నారద అని అర్థం కూడా చెప్పుకున్నాం. రెండూ ఒకటే, జ్ఞానం ఇస్తే పోయేది జీవభావమే. అందుకే రెండింటికి ఒకటే అర్థం మనకు లభిస్తున్నది. ఇది నారద శబ్దానికి అర్థం. ఈ నారదుడు భక్తి సూత్రాలు ఎందుకు రచించాడు, భాగవతం ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఇది మనకు ప్రశ్న. ఆయన పనే అది కనుక అదే చేశాడు. ఎవడు ఏ పనిలో నిష్ణాతుడో తద్గ్రంథం రాశాడు కనుక తన పనే అది, తన యొక్క కాన్స్టిట్యూషన్, తన వ్యవస్థ అది, తన భావనా వ్యవస్థ అది, తన యోగ వ్యవస్థ అది కనుక దాన్నే గ్రంథంగా రచించాడు. అందులో పండిపోయాడు, అదే తానైపోయాడు కనుక అది తాను చెప్పగలిగాడు మహాత్ముడు. అంతేకాదు ఒట్టు పెట్టాడు ఆయన, ఈ భక్తిని నేను ప్రచారం చేస్తానని. అది ఎప్పుడు అంటే కలియుగ ఆరంభ సమయంలో ఆ మహానుభావుడు తిరుగుతూ తిరుగుతూ దేశ సంచారం చేస్తూ బృందావనానికి చేరుకున్నట్ట. ఆ బృందావనానికి చేరుకోగానే ఇద్దరు వృద్ధులు పడిపోయి ఉన్నారు. అక్కడ విగత జీవులై ఉన్నారు. అక్కడ
ఒక పడుచు నిలబడి ఏడుస్తోందిట. అయ్యో అయ్యో అని ఏడుస్తోందిట. ఏమ్మా వీళ్ళిద్దరు నీకేమవుతారు, నువ్వేమిటి ఏడుస్తున్నావు అంటే, వీళ్ళు నా పుత్రులు నాయనా అన్నారు. ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు ఆమె చెప్తుంది, నేను భక్తిని, వీళ్ళిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు అన్నారు. అయితే నువ్వు యవ్వనంగా ఉంటూ వీళ్ళు వృద్ధులు ఎలా అయ్యారు అంటే, నేను కూడా ఇలాగే ఉండేదాన్ని ఇప్పటి వరకు అన్నది.